रुकने असेंबली मलकाजगिरी एम हनुमंतराव ने जिले में चल के अलवाल सर्कल के 134वीं डिवीजन अलवाल भारती नगर में 54 लाख रुपए के मंजूर शुदा मुख्तलिफ तरक्याती कामों का आगाज किया। बाद रुकने असेंबली एम हनुमंतराव ने चटला खानदान के ताउन से सिर्फ 2000 रुपये में कोविड के मरीजों के लिए एम्बुलेंस सर्विस सेंटर का इफ्तिताह अंजाम दिया। इनके अलावा वेंकटापुरम में वाक़े अंबेडकर हॉल में कायम किए गए आइसोलेशन सेंटर का आगाज किया। इस मौके पर खिताब करते रुकने असेंबली ने कहा कि आइसोलेशन सेंटर से गरीब आवाम के लिए इंतहाई मुफीद साबित होगा। అల్వాల్ సర్కిల్లో జిహెచ్ఎంసి వారి సహకారంతో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఎన్జిఓ హిమజ గారు మనకిక్కడ ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వారికి సహాయార్థము ఇక్కడ ఐసోలేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దాన్ని గౌరవ మన శాసనసభ్యులు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది। ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వము జిహెచ్ఎంసి ఇక్కడ పోలీసు సహకారంతో కూడా పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే। వారు చిన్న ఇళ్లలో ఉన్నటువంటి బస్తీలలో ఉన్న ప్రజలకి చిన్న ఇళ్లలో ఉన్నారు, వాళ్ళకొకరికి వచ్చిందంటే కోవిడ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఐసోలేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది। దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను। మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారి చేతుల మీద ఈ ఐసోలేషన్ వార్డ్ పీజే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఐసోలేషన్ వార్డ్ ప్రారంభించడం జరిగింది। హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ గారు ఆర్గనైజ్ చేశారు। ఇది బెడ్స్ ఇక్కడ మొత్తం బెడ్స్ మళ్ళీ ఫుడ్ ఇంకా వాళ్ళకి ఆక్సిజన్ కానివ్వండి ఏవైనా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ। అంటే ఈ బస్తీలో చాలామందికి కరోనా వస్తే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి ఆ బిల్ పే చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా సర్కిల్ డీసీ గారు యాదయ్య గారు ఈ ఎన్జిఓ ద్వారా ఇక్కడ ఈ ఐసోలేషన్ వార్డ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది। సో ఇక్కడ ఈ బస్తీ వాళ్ళు అల్వాల్ సర్కిల్లో ఎవరైనా ఈ బస్తీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడ కరోనా వస్తే ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ ఫ్రీగా ఉచితంగా పెడుతున్నారు, అన్నీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ। సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది। వీళ్ళు ఒక సోషల్ సర్వీసెస్ ముందుకు వచ్చి ఒక మంచి ఉద్దేశంతో కొంతమందికి ఇంట్లో ప్లేస్ ఉండదు, ఒకటే రూమ్లో ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి అట్లాంటి పర్సన్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది। పబ్లిక్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి ఇది ఒక మంచి అవకాశము। ఒక పూర్ పీపుల్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ప్రాణానికన్నా ఎక్కువ ఏముండదు అటువంటిది ఏం ఆశించకుండా ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తారు। వీళ్ళందరూ ఖచ్చితంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను। మా తరఫున కూడా ఏమైనా సహకారం కావాలంటే మేము కూడా చేయడానికి రెడీ ఉన్నాం। మురికివాడల్లో ఉండే పేద కరోనా రోగుల కోసం అల్వాల్ మూసాపేటలో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, దిశ ఫౌండేషన్, అభయం ఫౌండేషన్ సంయుక్తంగా జిహెచ్ఎంసి అసోసియేషన్తో కలిపి 2 ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాము। మూసాపేటలో 40 బెడ్లతో ఇక అల్వాల్లో కూడా 40 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ని అందుబాటులోకి తెచ్చాము। ఇక్కడ 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు।